పెట్రోల్ బంకులో స్వైపింగ్ మిషన్. బండి మీద రయ్యమంటూ వెళ్లి పెట్రోల్ బంకులో స్వైపింగ్ మిషన్ మీద అదే పనిగా గీకేస్తున్నారా? అయితే మీరు ప్రమాదం అంచున ఉన్నట్లే. నోట్ల రద్దు తర్వాత ఈ పాస్ యంత్రాల వినియోగం బాగా పెరిగింది. ముఖ్యంగా పెట్రోల్ బంకుల దగ్గర ఎవరి చేతిలో చూసినా కార్డు, పెట్రోల్ బంకు సిబ్బంది దగ్గర స్వైపింగ్ మిషన్లు సర్వసాధారణంగా కనిపిస్తున్నాయి. అయితే నగదు రహిత లావాదేవీల కోసం ప్రభుత్వం స్వైపింగ్ ను తెగ ప్రోత్సహిస్తోంది. అంతవరకు బాగానే ఉన్న పెట్రోల్ బంకుల్లో ఎలక్ట్రానిక్ చెల్లింపులు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలని పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ హెచ్చరిస్తోంది. పెట్రోల్ బంకుల్లో మొబైల్ వ్యాలెట్లు, ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ అంటే ఈ పాస్ యంత్రాలు వినియోగించే సమయంలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది. సాధారణంగా పెట్రోల్ బంకుల్లో మొబైల్ వినియోగం నిషేధం. పెద్ద నోట్ల రద్దు అనంతరం తలెత్తిన నగదు కొరత కారణంగా పెట్రోల్ బంకుల్లో చెల్లింపులకు ఈ పాస్ యంత్రాలు, మొబైల్ వ్యాలెట్ల వినియోగం బాగా పెరిగింది. దీంతో మొబైల్ ఎక్కువగా వాడాల్సి రావడంతో అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశాలు అధికమయ్యాయని పీఈఎస్ఓ హెచ్చరించింది. పీఈఎస్ఓ చీఫ్ కంట్రోలర్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్ పిటి సాహు స్వయంగా పెట్రోలియం మంత్రిత్వ శాఖకు ఈ విషయాన్ని ఇటీవల వివరించారు. పెట్రోల్ బంకుల్లోని జోన్ 1, జోన్ 2 ప్రాంతాలలో ఈ పాస్ మిషన్లు, మొబైల్ వ్యాలెట్లు అనుమతించరాదని పెట్రోలియం మంత్రిత్వ శాఖకు పీఈఎస్ఓ సూచించింది. ఇది ప్రజల భద్రతకు సంబంధించిన ముఖ్యమైన విషయమని నిపుణులు అంటున్నారు. పెట్రోల్ బంకులకు వెళ్లి స్వైపింగ్ ద్వారా పెట్రోల్ కొనే ముందు కొన్ని విషయాలను తప్పకుండా పాటించాలని పెట్రోలియం మంత్రిత్వ శాఖ సూచిస్తోంది. సాధారణంగా స్మార్ట్ ఫోన్ మొబైల్స్ బ్యాటరీలు రేడియేషన్ను విడుదల చేస్తుంటాయి. అధిక ఉష్ణోగ్రత వద్ద ఇది పెట్రోలియం పేపర్ను తాకితే మంటలు చెలరేగే ప్రమాదం ఉంది. కాబట్టి పెట్రోల్ నింపేటప్పుడు సెల్ ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను వాడకూడదు. పెట్రోల్ నింపేటప్పుడు వాహన ఇంజిన్ ని ఆఫ్ చేయడం చాలా మంచిది. బంకు పరిసరాల్లో ధూమపానం చేయడం మంచిది కాదు. పెట్రోల్ నింపాక ఫిల్లింగ్ నాజిల్ బయటకు తీసే వరకు ఇంజిన్ స్టార్ట్ చేయకూడదు. పెట్రోల్ బంకుల్లో మంటలను ఆర్పే కిట్లు తప్పనిసరిగా ఉండాలి. పెట్రోల్ పంపుకు చిన్నారులను దూరంగా ఉంచాలి. పెట్రోల్ పోసేటప్పుడు, పెట్రోల్ ట్యాంకుల్లో నింపేటప్పుడు సమీపంలో మొబైల్ మాట్లాడడం, స్వైపింగ్ మిషన్లు వాడడం ప్రమాదకరమని గుర్తించాలి. లేదంటే ప్రమాదాలను స్వైపింగ్ ద్వారా కొని తెచ్చుకున్నట్టే.